Daily. Taste the Daily. మెస్సీ కోల్కతా పర్యటనలో గందరగోళం ఏర్పడింది. తన టూర్లో భాగంగా ఇవాళ ఉదయం మెస్సీ కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఫ్రెండ్లీ మ్యాచ్ ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో మెస్సీ మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో ఆయన అభిమానులు స్టేడియంకి చేరుకున్నారు. కానీ మెస్సీ అక్కడ ఎలాంటి మ్యాచ్ ఆడలేదు. కేవలం ప్రేక్షకులకు అభివాదం మాత్రమే చేశారు. దీంతో మెస్సీ మ్యాచ్ ఆడకుండా త్వరగా వెళ్లిపోవడం పట్ల నిర్వాహకుల తీరుపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. స్టేడియంలో స్వీట్లు ధ్వంసం చేసి ఫ్లెక్సీలు చింపేశారు. బారికేడ్లు దాటుకుని చొచ్చుకెళ్లేందుకు ఫ్యాన్స్ ప్రయత్నించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఫ్యాన్స్ గొడవ చేయడంతో మెస్సీ టీం సొరంగం ద్వారా స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయింది. గందరగోళం నేపథ్యంలోనే ఫ్యాన్స్ ను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి సాల్ట్ లేక్ స్టేడియంలో అయితే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్సీ మ్యాచ్ ఆడకపోవడంతో అక్కడ అభిమానులు నిరసన తెలిపి స్టేడియంలోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. ఎస్ రాధాకృష్ణ, సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? ఏం చెప్తున్నారు అభిమానులు, అక్కడ నిర్వాహకులు? గుడ్ ఆఫ్టర్నూన్ రేహనా. అర్జెంటీనా స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ ఇండియా పర్యటనలో భాగంగా పలు నగరాల్లో 4 నగరాల్లో తన చారిటబుల్ మ్యాచ్లు ఉంటాయని చెప్పేసి మొదట నిర్వాహకులు భావించారు. సో దాంట్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈ రోజు ఉదయం కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో జరగాల్సి ఉంది. సో పెద్ద ఎత్తున ఎందుకంటే వరల్డ్ వైడ్ గా మెస్సీకి అంటూ కొంత ఫుట్బాల్ ప్లేయర్లు ఎక్కువ మంది అంటే యంగ్స్టర్స్ కావచ్చు, ఫుట్బాల్ ప్లేయర్లు అందరూ కూడా మెస్సీని ఒక ఆరాధిస్తూ ఉంటారు ఫుట్బాల్ కు సంబంధించి. సో అలాంటి మెస్సీ సొంతగా తమ స్థానికంగా తమకు ఉన్నటువంటి చోటుకు వచ్చి ఫుట్బాల్ ఆడుతుండడంతో పెద్ద ఎత్తున అతని అభిమానులంతా కూడా స్టేడియాలకు కిక్కిరిసి వచ్చారు. అయితే ఇప్పుడు ఈ రోజు ఉదయం కూడా ఆ కోల్కతా పర్యటనలో భాగంగా తను ఏదైతే టూర్ లో భాగంగా కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ఈ రోజు ఒక ప్రోగ్రామానికి హాజరయ్యారు. సో ఆ ప్రోగ్రామ్ లో భాగంగా అంటే ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు స్టేడియంలో మెస్సీ కూడా మ్యాచ్ ఆడతారు అని చెప్పేసి కొంత ముందే చెప్పడంతో పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముడుపోయాయి. సో దాన్ని తీసుకొని అక్కడ మొత్తం స్టేడియం మొత్తం కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి అభిమానులు తరలి వచ్చారు. సో అసలు సమయానికి కేవలం అక్కడ ఉన్నటువంటి అభిమానులకు అభివాదం చేస్తూ అక్కడి నుంచి మెస్సీ వెళ్లిపోవడంతో అక్కడ ఉన్నటువంటి అభిమానులు అంత తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే మెస్సీ మ్యాచ్ అని చెప్పేసి తమని మోసం చేశారు అని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్న అభిమానులు స్టేడియంలో కొంత గందరగోళం సృష్టించారు. ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి చైర్లు కావచ్చు, అదే సందర్భంలో వాటర్ బాటిల్స్ విచ్చలవిడిగా విసిరేస్తూ కొంత నానా హంగామా చేశారు. సో కొన్ని చోట్ల సీట్లు కూడా మొత్తం ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి అంటే వివిధ సంబంధించి ఫ్లెక్సీలు కావచ్చు, అదే పెద్ద ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేశారు మెస్సీ రాక సందర్భంగా. వాటన్నిటిని కూడా ధ్వంసం చేసి చించేసిన పరిస్థితి కనబడుతోంది. సో ఒక రకంగా తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి ఫ్యాన్స్ మొత్తం చిందరవందర చేసి అక్కడ స్టేడియం మొత్తం కూడా కొంత విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు. సో గందరగోళం ఏర్పడింది. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు రంగప్రవేశం చేసి అభిమానులను ఎవరైతున్నారో వాళ్ళని శాంతింప చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు గ్రౌండ్ లో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ గొడవ చేస్తా ఉంటే మెస్సీ టీం మాత్రం లోపల ఇన్సైడ్ మరొక సొరంగ మార్గం ద్వారా బయటకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఇప్పటికి కూడా కొంత మొత్తంగా కూడా అక్కడ కొంత అల్లరి చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసులు అదుపు చేసే ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికైతే దాదాపుగా ఆ కంట్రోల్ కు వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యము ఏదైతే స్టేడియం సంబంధించిన నిర్వాహకులు ఉన్నారో మెస్సీ ప్రోగ్రామ్ ఎవరైతే మొత్తం కూడా మెస్సీ ప్రోగ్రామ్ సంబంధించి
చేసిన నిర్వాహకులు ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారో దానికి సంబంధించి మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తారో అదే సందర్భంలో తాము మెస్సీ వస్తున్నారని మ్యాచ్ ఆడుతున్నారని చెప్పేసి మేము అక్కడికి వచ్చి టికెట్ తీసుకున్నాము, దీనికి సంబంధించి ఖచ్చితంగా మాకు రీఫండ్ ఇవ్వడం లేకపోతే అదే సందర్భంలో నిర్వాహకులపైన కేసు పెట్టాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అక్కడ వచ్చిన ఫ్యాన్స్ అంతా కూడా ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి. వాటిని మొత్తానికి అయితే ప్రస్తుతానికి పోలీసులు వాటిని కంట్రోల్ చేసే పరిస్థితి కనపడుతుంది. సో మొత్తంగా ఎంటైర్ గా ఇప్పుడు దేశంలో మొత్తంగా కూడా 4 చోట్ల మెస్సీ టూర్ ఉంటుందని తెలిసింది. సో మొదటగా అక్కడ ఉన్నటువంటి కోల్కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ ఈ ప్రధాన 4 దేశంలో 4 నగరాల్లో ఆర్గనైజేషన్ చారిటబుల్ ట్రస్ట్ కింద ఇక్కడ మ్యాచ్లు నిర్వహించాలనుకుంటుంది. సో పెద్ద ఎత్తున దీనికి ఫ్యాన్స్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెస్సీ ఫ్యాన్స్ అందరూ కూడా ఆయా నగరాలకు కొంతమంది అయితే వివిధ ప్రాంతాల నుంచి నియర్ బై పక్క స్టేట్ల నుంచి కూడా అతన్ని చూడడానికి అతని ఆటను తిలకించడానికి వెళ్లిన పరిస్థితి. వాళ్ళందరికీ కూడా ఈ రోజు జరిగిన పరిణామాలు కోల్కతా స్టేడియం, సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన పరిణామాలు మాత్రం తీవ్ర నిరాశను ఏర్పరిచాయని చెప్పవచ్చు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా సీట్లను, ఆ స్టేడియంలో ఉన్నటువంటి సీట్లను ధ్వంసం చేయడం, ఫ్లెక్సీలను చింపేయడం, బారికేట్లను దాటుకుని ముందుకు వచ్చేందుకు మొత్తం కూడా ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. సో ఇప్పుడు ఒకవైపు కోల్కతాకు సంబంధించి ఇట్లా ఇన్సిడెంట్ అయితే ఈరోజు సాయంత్రం హైదరాబాద్ సంబంధించి కూడా స్టేడియంలో పెద్ద మ్యాచ్ ఉండబోతోంది. దీంట్లో ఎట్లా ఉండబోతుందో కూడా కొంత మనం ముందు జాగ్రత్తగా చూడాల్సింది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఇప్పటి నుంచే అక్కడే స్టేడియానికి చేరుకుంటున్నారు, ఎల్బీ స్టేడియానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీతో మ్యాచ్ ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మెస్సీ అభిమానులు కావచ్చు, ఇతరత్ర సాధారణ ప్రజలు సైతం మ్యాచ్ చూడడానికి వస్తున్నారు. సో కొంత వీవీఐపీ జోన్ రాహుల్ గాంధీ కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఎలాంటి పరిస్థితులు వస్తాయో ముందే కోల్కతా పరిణామాలు గమనించినటువంటి పోలీసులు మొత్తం ఇంత ముందుకు ఏంటంటే ఎల్బీ స్టేడియం దగ్గర 300 మంది బందోబస్తు అని పెట్టుకునే పరిస్థితి ఉండే పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడున్న తాజా పరిణామంతో మరింత కట్టుదిట్టం, ఎందుకంటే ఎలాంటి చిన్న ఇష్యూ జరిగినా అది పెద్ద ఇంటర్నేషనల్ వైడ్ గా పెద్ద ఎత్తున కొంత రిమార్క్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి సెక్యూరిటీకి సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని భద్రతా ఏర్పాట్లు పోలీసులు చేస్తా ఉన్నారు. సో ఏదేమైనా కోల్కతాలో జరిగినటువంటి ఫ్యాన్స్ హంగామా మాత్రం ఒక రకంగా అక్కడ ఫ్యాన్స్ లో ఉన్నటువంటి ఆగ్రేషాలు కట్టలు తెంచుకొని ఇట్లాంటి పరిస్థితి దారితీసింది. నిర్వాహకులు చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల మొత్తం ఎంటైర్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసేలా చేసిందని చెప్పవచ్చు. రెహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Disappointing paying that hefty amount of money. It's just that they had 50 people around him who were going around him, and we couldn't even get a glimpse of him for once. It was just those ministers, whoever were there, and he just waved a couple of times and that's it. Sir, your name? Rohan. I guess the minimum ticket was So why was this scripted? I don't know. Why weren't the police taking action? I don't know anything. Everyone was furious. Everyone was very furious. I have nothing to say. I need Shatadru to give us the answer. We want the refund. We want the refund. My name is Ratul. మెస్సీ కోల్కతా పర్యటనలో గందరగోళం ఏర్పడింది. తన టూర్ లో భాగంగా ఇవాళ ఉదయం మెస్సీ కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఫ్రెండ్లీ మ్యాచ్ ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో మెస్సీ మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో ఆయన అభిమానులు స్టేడియంకి చేరుకున్నారు. కానీ మెస్సీ అక్కడ ఎలాంటి మ్యాచ్ ఆడలేదు, కేవలం ప్రేక్షకుల అభివాదం మాత్రమే చేశాడు. దీంతో మెస్సీ మ్యాచ్ ఆడకుండా త్వరగా వెళ్లిపోవడం పట్ల నిర్వాహకుల తీరుపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. స్టేడియం
స్టేడియంలో సీట్లు ధ్వంసం చేసి ఫ్లెక్సీలు చింపేశారు. బారికేడ్లు దాటుకుని చొచ్చుకెళ్లేందుకు ఫ్యాన్స్ ప్రయత్నించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఫ్యాన్స్ గొడవ చేయడంతో మెస్సీ టీం సొరంగం ద్వారా స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయింది. గందరగోళం నేపథ్యంలో ఫ్యాన్స్ ను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.